ఇప్పుడు మనం లైట్గా ఇలా చెక్కు తీసి పెట్టుకుందాము. ఇలా మొత్తం చెక్కు తీసి పెట్టుకున్న తర్వాత మనం తురుముకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇలా మొత్తం గిచ్చ వెళ్ళే వరకు ఇలా అంతా తురిమి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తము ఒక బాక్స్కి వేసుకున్నానండి. తురుము ఒక బాక్స్ అయింది. అలాగే బెల్లం కూడా అదే బాక్స్ తీసుకున్నాను. సేమ్ మనం మామిడికాయ తురుము ఎంత ఉంటుందో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుందామండి. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకుందాము. వేసాక ఒకసారి బాగా కలిపి పెట్టుకుందాము. కలిపి పెట్టుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకుందాము. ఆ తర్వాత ఇట్లా బాగా కలిపి పెట్టుకుందాము. ఆ తర్వాత బెల్లంలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. అంతా కరిగిపోయి అంత గట్టి పడాలన్నమాట. ఇది ఇలా అంతా గట్టి పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మనం దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేద్దాము. ఇప్పుడు అంతా వేసి బాగా కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు కొద్దిగా చిక్కబడ్డది, గట్టిగా అయింది, దగ్గర పడింది. ఇప్పుడు హల్వా రెడీ అయినట్లే. ఇప్పుడు మనం ఫైనల్గా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ హల్వాని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మ్యాంగో హల్వా రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్ చపాతీలాగా చుట్ట చేసి రోల్ చేసి వేసి మనం చేసి కట్టవచ్చు. అలాగే ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి పెట్టుకున్నామంటే ఒక 1 year దాకా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 year దాకా ఉంటుంది. ఓకే అండి, చూసారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.